హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు అయితే స్మోక్ బబుల్ అయితే చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే వాటర్, అగరబత్తి, ధూప్ స్టిక్స్, అగ్గిపెట్ట, మ్యాచ్ బాక్స్, ఒక చిన్న థమ్స్అప్ ఏంటది ఫ్రూట్, ఏదో ఒకటి ఫ్రూటీ అయినా థమ్స్అప్ బాటిల్ అయినా మాజా బాటిల్ అయినా ఏదైనా చిన్న ఉండాలి. నెక్స్ట్ కార్తిక షాంపూ. కార్తిక ఏ షాంపూ అయినా సార్, ఓకే. 2 or 3 చేసేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ అయితే మెయిన్ షాంపూ అయితే కలిపేద్దాం. సరే గైస్, ఫస్ట్ ఏంటంటే ఇలా షాంపూ అయితే కలుపుదాం. ఫస్ట్ వన్ మిక్స్ ఎట్లా చేస్తావు? చెప్తాగా. దీనైతే ఇలా అయితే మిక్స్ చేయాలి. తెలుస్తుంది. 2 షాంపూస్ అయితే కలిపినాం. మీకు డిస్టర్బెన్స్ అవుతున్నట్టుంది, సారీ. మేము ఫ్యాన్ అయితే ఆన్ చేసినాం, సారీ గైస్. దానికైతే నేనైతే మంచిగా అయితే మిక్స్ చేసేయాలి. మా అన్న కట్టతో మిక్స్ చేస్తుంటా. మొత్తం పిచ్చి చేస్తుంది. అది కలిపిపోతుందిలే. సారీ, దీన్ని మనం కట్ చేసుకోవచ్చు కూడా. గైస్, దీని అయితే పక్కకైతే పెట్టేసేద్దాం. ఇవన్నీ ఒకటి మర్చిపోయినాం, అదే. గైస్, ఒకటి మర్చిపోయినాం, దానికైతే సారీ గైస్. ఎందుకంటే పెన్ గ్లాస్ మర్చిపోయినాం, సారీ గైస్. దీనికైతే సారీ అయితే చెప్పేసినాం, సారీ. సరే, నెక్స్ట్ ఏం చేయాలి? గైస్, ఈ బాటిల్ ర్యాపర్ అయితే తీసేసిన ఇదైతే. ఇప్పుడు ఫస్ట్ దీంతోనైతే చేసేద్దాం. దీన్ని అగ్గిపెట్టి అయితే ముట్టియాలన్నమాట. 4 కాదు, 2 చాలు. 2 ఇలా పట్టుకో. అబ్బా, నేను అన్నిటికీ వేయచ్చుగా. అన్నిటికొద్దు. ఎందుకు? ఉండాలి గైస్. ఇదైతే కేర్ఫుల్గా అయితే చేయండి. జస్ట్ మిస్. ఇవన్నీ పొగ అయితే ఇలా అయితే నింపేసేయాలి. దాని తర్వాత ఇవన్నీ ఇంత పొగ. శుభ్రం వదనం చతుష్టం. అవసరమా? ఎంత పొగ వస్తుందా? ఈ పొక్క అయితే కొంచెం ఇక్కడైతే హోల్ అయితే చేసుకోవాలి. మొత్తం ప్లాస్టికే కదా గాయస్, ఇవన్నీ అతుక్కుంటుంది. దానికి ఉందా ఫస్ట్? ఇవన్నీ ప్లాస్టిక్ అతుక్కుంటుంది. ఇది పోయింది, ఇంకొకటి తీసుకున్నాం. చాలా ఇది ఎంత క్రిస్పీగా ఉంది గైస్. ఇలాంటి క్రిస్పీ కాదు, నాకు ఇలాంటి వేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదో తెలియని సాటి. చేయాలి చాలా పొక్క గైస్. హోల్ అయితే చాల్ది, కొంచెం చేద్దాం. లాస్ట్ చాలే గైస్. మళ్ళా ఫ్రూటీ కాబట్టి ఇట్లా వస్తుంది. అదే థమ్స్అప్ లేకపోతే స్ప్రైట్ బాటిల్ అయితే చచ్చేటోళ్ళం. ఇగో ఇది దీంతోనే ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయాలి. అది ఏది బాటిల్ ఏది వెనకాల. ఈ బాటిల్కి అయితే ఇక్కడైతే హోల్డ్ చేస్తా. కొంచెం జరుపుతావా? అబ్బా, పొగ అయితే ఎంత ఘోరంగా వస్తుంది. సరే సార్, ఇంకా ఓకేనా? ఆ పెన్ చాలు. కొంచెం అంతా గైస్. కొలతలు తీసుకుంటే వేయండి, దీనికైతే ఎక్కువ చేయొద్దు. ఎక్కువ స్మోక్ బయటకు పోతుంది.
నేనైతే చూసుకుంటే వేస్తున్నా. అయ్యా ఇంకెంత హోల్ రా, కొంచెం పెట్టవచ్చుగా. పోయింది. దీనైతే ముట్టిచ్చేద్దాం. పట్టుకో. గైస్ మీరైతే ఉబ్బరిస్తుంది. నాకు పట్టుకోనికి భయం వేస్తుంది. ఎందుకురా, నాకే ముట్టియానికి భయం వేస్తారే. గైస్ ఇదైతే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళతోనైతే చేసుకోండి. అన్నిటికీ భయమే గైస్. నీకు భయం లేదా? అమ్మ గైస్ ఇంత పొగ వస్తుంది. పొగ గిట్ట అన్నిటికీ అంటుకున్నా అంతే ఇంకా మన పని. ఇప్పుడు ఏం చేద్దాం, కొంచెం చిన్న చిన్న మమ్మీ వేసిందనుకో అంతే గైస్. కోలైతే చేద్దాం కొంచెం అంతా. చూద్దాం పడుతుందో లేదో. సక్సెస్ఫుల్గా అయితే కరెక్ట్ అయితే పట్టేసింది మొత్తం. సరే ఉన్నైతే ఇప్పుడైతే అసలైన ప్రాసెస్కి అయితే వద్దాం గైస్. పాపంలో ఈ ప్రాజెక్ట్ అయితే మా అన్ననైతే వేసేద్దాం. నువ్వు చేస్తావా, నేను చేయాలా? నువ్వే చేస్తావు మా అన్న. ఒక్కసారి గైస్ ఇప్పుడైతే మా అన్న అయితే ఇంట్లో మూకైతే నింపుతాడు. మూకు పట్టుకో, కింది దూరంగా వెళ్దాం. కిందికి నేను పక్కకైతే పెట్టేసేద్దాం. పెట్టు, వస్తలేము. పక్క జరుపు. మూకు ఫాస్ట్ పెట్టు. ఇది పట్టుకో. నేను పెట్టా. ఓకే నువ్వే పెట్టేసి. టూ అయితే తీసుకో. ఇవన్నీ స్మోక్ అయితే అందులో అయితే నింపేసేయాలి. ఇక్కడ పట్టుకుంటా. ఇవి ఇంకా రెండు కూడా పడతాయా ఏమో డౌట్. అబ్బాయి నువ్వు ఇది పట్టుకో, నేను ఒక్కసారి పెడుతుంది అని ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం చూడండి గాయస్, అన్ని ఇట్లా అయ్యో పోతుంది స్మోక్. ఇది పట్టుకొని ఒకసారి సెట్ చేస్తా. పట్టుకో ఒకసారి, పట్టుకో ఇట్లా. చూడండి గాయస్ ఎట్లా వేసినారు పని. అన్నీ డబల్ పనిలే వేస్తారు. తీసుకో. చాలు ఇలా అయితే మూకైతే నింపాలి. అయ్యో బయటకే వచ్చేసింది మొత్తం. ఈ డబ్బా మూతి మొత్తం అయితే ఎక్స్పెరిమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ కావాలి, ఇంకా బ్యాలెన్స్ ఉంది. సరే నా చేతి మీద వస్తావా గైస్? ఫస్ట్ అయితే చేతికైతే రాయు ఇట్లా అయితే రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? మోగ్ చూడండి ఎట్లా అవుతుందో. ఫస్ట్ దీంట్లో ఇట్లా అని వావ్, చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. ట్రిక్ నాదే. వెళ్ళిపోతున్నాయి. మంచిగా పట్టుకో. అనిపించిందా? మోకు పోయింది గైస్. చాలు. మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.